వరంగల్ జిల్లాలో చైన్ స్నాచర్లు హల్చల్ సృష్టిస్తున్నారు. ఒకే రోజు 3 చోట్ల వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. కాశీబుగ్లోని సొసైటీ కాలనీలో దీపశ్రీ అనే మహిళ మెడలో ఉన్న చైన్ను 3 దుండగులు బైక్పై వచ్చి ఎత్తుకెళ్లారు. అలాగే క్రిస్టియన్ కాలనీలో ఇంటి బయట కూర్చున్న మైదం వివేక్ అనే అడ్వకేట్ మెడలోని చైన్ని కూడా దొంగిలించారు. ఇక లోటస్ కాలనీలో ఓ మహిళ మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తక తాడును అపహరించుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈవినింగ్ సాయంత్రం పూట బయట కూర్చున్నాను. బయట కూర్చొని సెల్ మాట్లాడుతూ ఉంటే ఆ క్రమంలో 8:50 వరకు 3 వరకు వాళ్ళు 3 వచ్చినారు. ఇద్దరు బండి తీసుకొని వచ్చినారు. నేను కూర్చుని ఇటు మాట్లాడుతూ ఉంటే నా మెడల నుంచి చైన్ లాగి గుంజేసుకొని వాళ్ళు ఉరికి ఆ బండి ఎక్కి వెళ్ళిపోయినారు. ఆయన నేను క్యాచ్ చేద్దామనుకుంటే దొరకలేను. నేను తట్టుకొని కింద పడ్డాను. వెంటనే 100 డయల్ చేసినాను. 100 డయల్ చేస్తే పోలీసు వారు కూడా వచ్చి మాట్లాడినారు. నా పిటిషన్ నేను అప్లికేషన్ ఇస్తే తీసుకున్నాను. బ్యాక్ సైడ్ నుంచి మరి ఎప్పుడు సబ్జెక్ట్ నాకు తెలియదు, కానీ 3 మెంబర్స్ వచ్చిండు. 2 మెంబర్స్ బైక్ మీద ఉన్నారు. బైక్ ఏమో అక్కడ కొద్ది దూరంలో ఆపాడు. ఒక్కడు డైరెక్ట్ రన్నింగ్ చేసుకుని వచ్చారు. సడన్గా తీసుకుని తిరుగుతుంది. మాస్క్ పెట్టుకున్నారు. మాస్క్ పెట్టుకొని ఉంది. హైట్ పర్సనాలిటీ ఉన్నాడు. బ్లాక్ ఉన్న హైట్ పర్సనాలిటీ లావుగా ఉన్నాడు. 3 తులాలండి టోటల్ చైన్ సెట్ మంగళసూత్రం.